హాయ్ నాకైతే సూపర్ అనిపించింది. బుజ్జిగాడు సినిమాలో ఉన్న వాయిస్ ఇప్పుడు రిపీట్ అయింది. ఏంటనుకున్నారు? ఆ వాయిస్ చూస్తేనంటే నాకైతే బుజ్జిగాడు సినిమానే రిలీజ్ అవుతుంది అని అనిపిస్తుంది. మరొక చంద్రముఖి లాగా ఒక రికార్డులు క్రియేట్ చేయబోతుంది ఈ సినిమా. రాజసాబ్ అనేది చాలా కామెడీగా, ఇంకోటి చాలా భయానకంగా, ఇంకోటి హాస్యపరంగా చాలా ఖతర్నాక్ తీసిర్రు. కష్టపడి మారుతి డైరెక్టర్కి ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా, ఆయన లో పొజిషన్లు ఉన్నా కూడా చిన్న డైరెక్టర్లకు ఒక పెద్ద హీరో అవకాశం ఇచ్చి ఆయనకు నువ్వుది నేనుండా అని చెప్పేసి సినిమా తీపిచ్చిర్రు. కానీ సూపర్ ఉన్నది. మానవత్వంకి మారు పేరు మన ప్రభాస్ అన్ననే అని చెప్పుకోవచ్చు. కానీ జబర్దస్త్ ఉన్నది టీజర్ మాత్రం. నేను అన్నం చూసిన తర్వాత ఒక్కడిసారి ఇట్లా ఎగిరి ఇట్లా గంతలేసిన వాయమ్మ వచ్చారా సినిమా అని చెప్పేసి. కాకపోతే టీజర్కే ఇంతగానం అనిపిస్తుంది. అంటే మూవీ వచ్చిందంటే మేము నవ్వి కుట్టుబాటు పోతాం. ఇంకోటి నవ్వుకం ఒకటే కాదు, దయ్యాలు కూడా ఉన్నాయి అందుట్లో. ఏందనుకున్నారు? ఊకే నవ్వడం అనుకున్నా ఇట్లా నగంగానే మళ్ళీ అనుకో వాయమ్మో అన్నిక్కున్నాయి. ఇగో ప్రతి ఒక్కరు చూడండి, ప్రభాస్ అన్న ఏదైనా ఇబ్బందులు ఎవరికైనా అయినా కూడా, లేకపోతే ఇది ఇప్పుడు వానలు పడి ఏమైనా జనాలకు ఏమన్నా అయినా కానీ, ఇంకా మన ఆర్మీ సోల్జర్స్ కానీ హెల్పింగ్ పరంగా ముందుంటాడు ఆయన పైసా అనేది చూడడు. హెల్పింగ్ అంటే ఆస్తులైనా రాసిచ్చే టైప్ అనుకోండి. మామూలు వ్యక్తి కాదు ప్రభాస్ అన్న. అంటే ఒక రాజు, అంటే రాజుకు దానం చేయడమే తెలుసు కానీ తిరిగి తీసుకోవడం తెలియదు. అలాంటి వ్యక్తి సినిమా వచ్చేటందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన టాలీవుడ్లో మచ్చలేని వ్యక్తి హీరో అంటే ఈయననే అని నేను అనుకుంటున్నాను. చెప్పండి. గెటప్ అయితే ఊర మాస్ ఉందన్న. లుక్ అయితే ఇప్పుడు అమ్మాయిలు మొత్తం పడి బోర్ల పడి చేస్తారు ఆయన కోసం. అట్లా ఉండదు చూడు. బుజ్జిగాడి తర్వాత అలాంటి కామెడీ చేయలేదు. మారుతి సినిమాలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? బరాబర్ చేయొచ్చు అన్న. ఎందుకంటే ఆయన ఒక డైలాగ్ తోటి చెప్పిండు కదా, లాస్ట్ లో లైట్ ఆరిపోయినప్పుడు అదే తాత కొరికేసి ఉంటాడు అని అంటారు చూడు. ఆ డైలాగ్ తోటే చెప్పొచ్చు బుజ్జిగాడు మళ్ళీ రిపీట్ అని చెప్పేసి. ఇలాంటి మూవీస్ ని మనం ఎంకరేజ్ చేసి, ఇంకొకటి ట్రోలర్స్ ఉంటారు కొంతమంది, ఒక హీరోకు ఫ్యాన్స్ గా ఉండండి తప్పులేదు, కానీ ఒక హీరో కోసం ఇంకొక హీరోని తిట్టడం కానీ వాళ్ళ మీద మట్టి పోయడం కానీ చాలా తప్పు. ఈ ఒకటి విఎఫ్ఎక్స్లు అయితే కిరాక్ ఉన్నాయి. అది నేను అంతగానే ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో లవ్ స్టోరీ ఉండొచ్చు, ఏదో ఉంటుంది కామెడీ ఎంటర్టైనర్ అనుకున్నా, కానీ మరీ ఒక బాహుబలి రేంజ్లో చూపించారు చూడు. నాకు స్టార్టింగ్ మూమెంట్లో అది కిరాక్ నచ్చింది. విఎఫ్ఎక్స్ కానీ ఏదైనా చాలా జాగ్రత్తగా చాలా మంచిగా తీసిర్రు. ఈ సినిమా కొన్ని రికార్డులు కూడా క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను. సినిమాలో ప్రభాస్ ముగ్గురు అమ్మాయిలతో చేయలేదు, అలాంటి ముగ్గురు అమ్మాయిలతో చేస్తాడు. ఎలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్? ఆ ముగ్గురు ఏంటి, ఒక 5 మంది అమ్మాయిలు వచ్చినా కూడా అలవోకగా చేస్తాడు. అన్నతోటి పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటది. అంతకంటే ఎక్కువ అనుకుంటున్నా నేను బరాబర్. ఎందుకంటే అన్న వేరు, ఆయన వేరు. ఆయన మన్మధుడు, ఈయననేమో డార్లింగ్. ప్రతి ఒక్కరికి డార్లింగ్. అందుకే డార్లింగ్ ని అమ్మాయిలైనా ఆంటీలైనా ఎవరైనా సరే లైక్ చేయాల్సింది, లైక్ చేస్తాను. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. తమనన్న మ్యూజిక్ అనేది చాలా మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియాకు కూడా అర్థమైపోయింది. కొట్టుకంగ్ మొదలు పెడితే ఒక రాళ్ళు, పెద్ద గుండ్రాళ్ళు తీసుకొని ఇట్లా గుద్దితే కూడా సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా సౌండ్ తెప్పించే వ్యక్తి మన తమనన్న మ్యూజిక్ మాత్రం నాకు చాలా ఇష్టం. అఖండ 2 సినిమాలలో ఎట్లున్నది, గుద్దితేనంటే బాక్సులు బదలవుతాయి, అట్లా ఉంటది. డే 1 అంటే ఇప్పుడు అన్న ఒకటి, ఇప్పుడు సీజన్ మారింది. ఒక ఫస్ట్ డే కలెక్షన్స్ 400 కోట్లు బరాబర్ తెస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఈ సినిమాకి ఏదైనా పోటీగా వస్తే సినిమా ఏమవుతుంది అంటారు? ఏదైనా రావచ్చా? ఇక పతనమే. ప్రభాస్ అన్నకు పోటీ అంటూ ఎవరు రారు, కానీ వచ్చిర్రే అంటే ఆ సినిమా అంతే కిందికి. ముందుగా వచ్చిన కల్కి సినిమా కంటే ముందు వచ్చిన అన్ని ఫ్లాప్లే కదా. అన్ని ఫ్లాప్లు ఏమున్నాయి? ఒక ఫ్లాప్లు అసలు ఏ సినిమా ఫ్లాప్ అయింది? ఆ సినిమా వల్ల ఏ ప్రొడ్యూసర్ లాస్ అయ్యిండు చెప్పండి? ఆయన సినిమా ఏదైనా సరే ఫెయిల్ అయినా కూడా 700-800 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది తప్ప ఆయన వల్ల ఒకరు లాస్ అయిన వాళ్ళు లేరు.
ఒక నిర్మాత కూడా లాస్ కావాలి. రాధేశ్యామ్ పోయింది. పోయినా గానీ పెట్టుబడి వచ్చిందా లేదా? పెట్టుబడి వచ్చింది. కావాలిస్తే చూసుకోండి మీరు. Day 1, 2 లోనే వచ్చేస్తాయి అన్న పెట్టుబడి ఏ సినిమా అయినా సరే. నువ్వు తీసుకొని వచ్చి నువ్వు నెట్ లో కొట్టు, వాళ్ళకి వచ్చిందా లేదా తెలుస్తుంది. పెట్టుబడి వచ్చింది. రాజేసాబ్ ఇంకా రిలీజ్ అవ్వలేదా అని ఎట్లా అనుకుంటారు మీరు? డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు చెప్పలేదు అట్లా. ఇగో ఇదే దీన్నే బురదగల్ల అంటారు. ఒక హీరోకు ఫ్యాన్ ఉన్నప్పుడు ఒక హీరో గురించి బ్యాడ్ చెప్పడం తప్పు. అర్థమవుతుందా? అంటే సిమిలర్ గా ఉన్నాయి ఈ రెండు సినిమాల పేర్లు కూడా. అది రాధేశ్యామ్, ఇది రాజేసాబ్. రెండు కొంచెం సిమిలర్ గా ఉన్నాయి. ఇది కూడా ఫ్లాప్ అయితే అని అంటున్నారు. ఇప్పుడు ఎట్లా చేద్దాం? సినిమా రిలీజ్ ఆపుదామంటావా? కాదు లేదు, ఇప్పుడు హరిహర వీరమల్లో సినిమా ఉన్నది, అది రిలీజ్ అన్నారు. మధ్యలో ఇప్పుడు ఆగిపోయింది మళ్ళీ. అంటే ఇప్పుడు అదాన్ని రిలీజ్ చేయరా అని అనుకుంటావా? అయితే మరి అయితే రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అవుతుంది. ఇది డిసెంబర్ వరకు టైం ఉంది కదా దీనికి. నో ప్రాబ్లం. అంటే నేనేమన్నా అంటే అందరు ఈ టీజర్ చూసే వాళ్ళంతా ఏమంటున్నారంటే ఇది రాధేశ్యామ్ కూడా రాజేసాబ్ సిమిలర్ గా ఉన్నాయి. సిమిలర్ అంటే వాళ్ళ టైటిల్ పరంగా సిమిలర్ గా ఉన్నాయి. ఇది కూడా ఫ్లాప్ అయితే దానిలాగే ఫ్లాప్ అయితే. ఎవడు అన్నది తీసుకురా, నాకు అన్ని తీసుకొచ్చి చూపి, లేకపోతే అన్నట్టుంటే ఒక వీడియో చూపి చూపియండి. ప్రభాస్ గురించి ఒక బ్యాడ్ కామెంట్ వస్తే చూపి.